అయితే ఏంటంటే ముందు ఆడవాళ్ళకి చూసినట్టయితే కనుక ఎడమ కన్ను రెప్ప, ఎడమ కన్ను లోపల, ఎడమ ఇక్కడ బుగ్గ మీద, ఎడమ చెవికి యువతల పక్క, అంటే ఇక్కడ మనకి జా ఉంటుంది కదా, జా దగ్గర ఈ ప్లేస్ లో, తర్వాత చెవి కిందన, చెవి కిందన ఈ ముఖంలో ఈ ప్రాంతంలో ఉంటే కనుక విశేషమైన ధనప్రాప్తి ఉంటుంది. అయితే ముక్కుకి ఈ భాగంలో కాకుండా ఎడమ వైపు ఇక్కడ ఉన్నట్టయితే కనుక అక్కడ కూడా మంచి ధనముతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి. తర్వాత ఇక్కడి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఈ భాగంలో చుబుకం అంటే మిడిల్లో ఉన్నా కానీ కొంచెం మనకి పక్కనే ఉంటుంది ఒక్కొక్కసారి, అది ఏ దిక్కుకు ఉన్నది అనేది చూసుకుని ఇక్కడ మధ్యలో ఉన్నా లేదా అనగానే నయనతార గుర్తొస్తారు. అవును, ఆమెకి ఇక్కడే ఉంది కరెక్ట్ గా. అయితే ఇక్కడ ఈ భాగంలో ఇక్కడ, తర్వాత పెదవుల దగ్గరికి వచ్చేటప్పటికి కూడా కింద పెదవి మీద ఉన్నట్టయితే ధనము వస్తుంది అనమాట. అయితే ఈ గడ్డం దగ్గర ఇక్కడ ఉంటే కనుక ధనం వచ్చే అవకాశం ఉంది. తర్వాత మెడ కింద పక్కన అన్నారు కదా, ఎడం పక్క అది ఇక్కడ ఉన్నట్టయితే కనుక ఇదొకటి. తర్వాత ఈ ఎడం భాగంలో ఇక్కడ ఉన్నట్టయితే ఇక్కడ. అయితే తర్వాత వక్షస్థలం మీద కనుక ఎడం వైపు ఉంటే మంచి భర్త వస్తాడు, అందగాడైన ఐశ్వర్యవంతుడైనటువంటి భర్త వస్తాడు. ఈ అమ్మాయికి ధనం ఉంటుంది, అతను ఆ పిల్లవాడి దగ్గర నుంచి కూడా, అంటే అత్తింటి వైపు నుంచి కూడా ఈ అమ్మాయికి ధనం కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. తర్వాత ఇంకా ఎడమ భుజం మీద ఉన్నట్టయితే కనుక విపరీతమైన ఆలోచన, మంచి ఆలోచన చేసే అమ్మాయి ఉంటుంది, తెలివిగల అమ్మాయి ఉంటుంది. అలాగే అబ్బాయికి కుడివైపు, ఈ లక్షణాలన్నీ కుడివైపు అయితే అబ్బాయిలకు వస్తుంది అనమాట. తర్వాత పొట్ట భాగానికి కనుక వచ్చినట్టయితే కనుక ఎక్కువగా తిండిపోతూ ధనము కూడా వస్తుంది, ఎక్కువ ఫుడ్ అవుతుంది అనమాట. ఓకే, అది తిండి ఎక్కువ ఉంటుంది, తిండి ఎక్కువ ఇష్టపడతారు, అలాగే ధనం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకి కటి మీద, జగనం మీద ఉన్నట్టయితే కనుక ఆ అమ్మాయి కోరి కోరి ఆ అమ్మాయిని తీసుకోవచ్చు అనమాట. అంత విశేషమైన మంచి పవర్ఫుల్ అవుతుంది ఆ పిల్ల.